ఆ పార్టీని కాదన్నారు. పక్క పార్టీలో చేరి పదవుల్లో కొనసాగారు. సీన్ కట్ చేస్తే మళ్లీ తిరిగి హస్తం కండువా కప్పుకున్నారు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. ఆ నేతల రాక పార్టీకి అభయహస్తం ఇస్తుందా, లేదంటే ఆధిపత్య పోరుకు ఇంకాస్త ఆజ్యం పోస్తుందా? ఆదివాసీ నేతల చేరిక పార్టీకి ఎంత ప్లస్ కానుంది, ఎంతవరకు మైనస్ అవుతోంది? ఆ ఇద్దరి చేరిక బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదా? ఇంతకీ ఇంత చర్చకు కారకులైన ఆ నేతలెవరు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ నేతలు వరుస కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మధ్యలో చిన్న బ్రేక్ పడ్డా ఆపరేషన్ ఆకర్ష్ని మళ్లీ మొదలుపెట్టింది హస్తం పార్టీ. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కంగుతిన్నాయి. ఇద్దరూ ఆదివాసీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జిల్లాలో సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. సోయం, ఆత్రం ఇద్దరూ మొదట్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు. మాజీ ఎంపీ సోయం బాపురావు పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరతారని పుకార్లు షికార్లు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో బోధ్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు సోయం. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిపోయిన సోయం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బోధ్ నుంచి మరోసారి పోటీ చేసి రాథోడ్ బాపురావు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించినా చుక్కెదురు కావడంతో 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో చేరారు సోయం బాపురావు. బీజేపీ నుంచి అనూహ్యంగా ఎంపీగా గెలిచారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుని కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్కి టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో అప్పటి నుంచే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సోయం బాపురావు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారనే ప్రచారం జరిగింది. దీంతో బీజేపీ అధిష్టానం సోయంని ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది. పదవిపై హామీ ఇవ్వడంతో కాంగ్రెస్లో చేరిక ఆగిపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా బీజేపీ అధిష్టానం తన గురించి ఆలోచించకపోవడం వల్లే సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కారు పార్టీని వీడి మళ్లీ తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సక్కు 2009లో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సక్కు కోవ లక్ష్మీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు కొన్నాళ్లకి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 సీట్లలో కేవలం ఆసిఫాబాద్లోనే గెలిచింది కాంగ్రెస్. అయితే సక్కు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సక్కును కాదని కోవ లక్ష్మికి టికెట్ కేటాయించింది. దీంతో నిరాశలో ఉన్న సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారని తెలియగానే బీఆర్ఎస్ అధినేత ఆయన్ని పిలిచి మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కేటాయించారు. అయితే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నగేష్ గెలవడంతో సక్కుతో పాటు మాజీ ఎంపీ సోయం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బీజేపీ అధిష్టానం సోయంని పట్టించుకోకపోవడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మళ్లీ పాత గూటి బాట పట్టారు ఆ ఇద్దరు నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. మొదట్లో అంతా సానుకూలంగానే కనిపించినా పార్టీలో ఉన్న విభేదాలతో ఆ సీటు చేజేర్చుకోవాల్సి వచ్చింది. ఆదివాసుల్లో ఉన్న వ్యతిరేకత కూడా పార్టీకి కొంత మైనస్ అయింది. దీంతో ఆదివాసీ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన సోయం బాపురావు ఆత్రం సక్కును పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కలిసొస్తుందని అధిష్టానం ఆలోచన చేసింది. వీరి చేరిక స్థానిక ఎన్నికల్లో పార్టీకి పాజిటివ్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోందని జిల్లాలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ ఇద్దరి చేరికతో ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. సోయం
బాపురావు, ఆత్రం సక్కులపై ఆదివాసీలు పాజిటివ్గా ఉన్నా రాజకీయ పదవులొచ్చాక ఉద్యమాన్ని పక్కకు నెట్టారనే విమర్శలున్నాయి. రాజకీయ పదవులు వచ్చాక ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదన్న అసంతృప్తి కొందరికుంది. ఆదివాసీల హక్కులు సాధిస్తారని ఉద్యమ నేతలను ఎన్నుకుంటే తమ గూడాల్లో పరిస్థితులు మారలేదని ఆ ఇద్దరు నేతలపై కొంత గుర్రుగానే ఉన్నారు ఆదివాసీ ప్రజలు. మరి కాంగ్రెస్ పార్టీకి నేతల చేరిక కలిసొస్తుందా లేదంటే పార్టీకి మరింత నష్టాన్ని చేకూరుస్తుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.